ఆన్లైన్ బెట్టింగ్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గేమింగ్, రమ్మీ కేసులు చర్యలకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ కేసులో దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ బెట్టింగ్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియజేశారు. అందుకోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయాలని నిర్ణయించామని, కఠినమైన శిక్షల కోసం చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. బెట్టింగ్ నేరస్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు. నేరస్తులను కఠినంగా శిక్షించడానికి ప్రతిపక్షాలు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. గుట్కా వంటి నిషేధిత పదార్థాల సరఫరా పెరిగిందని తెలుస్తుందని అన్నారు. ఇక ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీకి ప్రచారం కల్పించిన వారిని విచారించినట్లుగా, ప్రచారం చేసిన వారిని ప్రశ్నించడంతోనే సమస్య పరిష్కారం కాదన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటుతో అడ్డుకట్ట వేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ నేరాలలో ఏ రకంగా భాగస్వామ్యం ఉన్నా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గతంలో వామన్రావు దంపతులను నరికి చంపారని, అయితే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. గత సర్కారు హయాంలో దిశ ఘటన జరిగిందన్నారు. 2020 దేశంలో మహిళలపై జరిగిన ఘటనపై 4వ స్థానంలో తెలంగాణ ఉందన్నారు. జూబ్లీహిల్స్ పబ్లో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో బీఆర్ఎస్ నేతల కొడుకులు ఉన్నారని తెలిసిందేనని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే పెట్టుబడులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగకుండా దురుద్దేశంతో ప్రతిపక్షం ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. స్వార్థం కోసం ప్రభుత్వం మీద, అభివృద్ధి మీద యాసిడ్ దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. కుట్రలు మానుకోవాలని, విజ్ఞతతో మాట్లాడాలని హితవు పలికారు. ప్రతిపక్షాలకు సామాజిక బాధ్యత లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణను ఆదర్శంగా నిలపాలని చేస్తూ ఉంటే దురుద్దేశంతో అడ్డుపడుతున్నారని అన్నారు. ధరల నియంత్రణలో తెలంగాణ నెంబర్ 1గా ఉందన్నారు. కడుపు నిండా విషం పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ కుటుంబంలో ఉండే పోటీ రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. వారు కోరుకున్నట్లుగా ఎన్నికలు రావన్నది గుర్తుంచుకోవాలని తెలిపారు. కేసీఆర్ వచ్చి కలిసిన గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడతానన్నారు. పద్మారావు, కృష్ణమోహన్ రెడ్డి, యాదయ్య వచ్చి కలిశారని, మంచిని మంచి అంటాము, చెడును చెడు అంటామని ఆయన అన్నారు. ఇక తమను బద్నాం చేస్తే మంచిది కాదన్నారు. ముసుగు తొడుక్కొని వ్యవహరించవద్దంటూ హితో పలికారు. మేము వివక్ష చూపం, ఉత్తుత్తి బడ్జెట్, ఊదరగొట్టే బడ్జెట్ మేము పెట్టలేదు. చేసిందే చెబుతాం, చేసేదే చెబుతాం అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక గతంలో కాగితాల మీద బడ్జెట్ పెట్టారు. కాగ్ మొట్టికాయలు వేసినా వారు మారలేదంటూ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.